గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు బాల వెంకటేష్. ఉండేది వనస్థలిపురం. బిఫోర్ బెస్ట్ ఎంబీఏ చేసి ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక 14 సంవత్సరాలుగా జాబ్ చేసిన సమయంలో ఈ ఎస్ఎస్ అనే గొప్ప ప్లాట్ఫామ్ నా క్లాస్మేట్ ద్వారా పరిచయం అయింది. సో నేను కూడా ఈజీగా బిలీవ్ చేయలేదు. సో బలవంతంగా ఒక మీటింగ్కి వచ్చి సో ఇక్కడే ఇదే హాల్లో రైస్ నగర్లో సో ఇట్లాంటి పబ్లిక్ ప్లేస్లో ఖచ్చితంగా నేను నాకు అనుమానాలు అపోహలు పొద్దున్న లేస్తే మేము సో ఏమంటారు ఫ్రాడ్ బాగా జరుగుతూ ఉంటుంది, మోసం చేసేది. ఈ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఇది కూడా మోసందే అని చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను సార్. ఎవరైతే ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తారో ఆ వ్యక్తిని వచ్చేంత వరకు ఇదంతా వీడియో తీసి లైవ్ టెలికాస్ట్ చేయాలి, ఆ వచ్చిన వ్యక్తిని తీసుకుపోయి ఐదు కేసు చేయాలి. అట్లాంటి మైండ్ సెట్ తోటి వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు డ్రెస్సీలో ఉన్నటువంటి గ్రేట్ టెస్టిమోనియల్ ఎప్పుడైతే తిన్న తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ వాడుకొని సో హెల్ప్ తీసుకొని నలుగురు షేర్ చేసుకుంటే సో పార్ట్ టైంగా 10 నెలలు పని చేస్తే 52,000 వచ్చింది. సో బయట 20,000 చదువు 14 ఎక్స్పీరియన్స్ చేస్తేనేమో 80,000 వచ్చింది. ఇక్కడ పార్ట్ టైము ఒక 10 నెలలు చేస్తే 52,000. సో జాబ్ రిజైన్ చేసి సో ఫుల్ టైమ్గా 4 నెలలు 10 నెలలు ప్లస్ 4 నెలలు 14 నెలలు కష్టపడితే 82,000 వచ్చింది. అక్కడ ద్వారా ఐఎస్ చెక్ 1,24,488 రూపాయలు తీసుకోవడం జరిగింది. సో ఈ సక్సెస్ కారణం అవర్ గ్రేట్ లీడర్స్, మై మెంటర్ సో విఎంసీ పాండి సారు, అలాగే మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు ఒక మాట మోర్ మీటింగ్స్. సో ఇవన్నీ మీటింగ్స్కి వచ్చి సిస్టమ్ తెలుసుకొని సో బయట వేరే సిస్టంలో ఉండి ఆ సిస్టమ్ యొక్క తాలూకు ఆనవాళ్ళు లేకుండా మెసేజ్కి కన్వర్ట్ అయ్యి సిస్టమ్ని పట్టుకుంటే ఈ చిన్న సక్సెస్ రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఈ సక్సెస్లో అందరూ భాగమైనందుకు ప్రతి ఒక్కరు కూడా పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మై సెల్ఫ్ వచ్చేసి జయేందర్. సో మాది ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర మంచాల బండలిమూరు గ్రామం మాది. ఉండేది ఇబ్రహీంపట్నం సార్. సో వెస్టేజ్ బిఫోర్ జాబ్ కోసం చాలా ట్రై చేశాను. క్యాంపస్లో ఒక 4.5 సంవత్సరాలు చదువుకున్న, పీజీ కంప్లీట్ అయింది. ఎస్ఐ జాబ్ 2 సార్లు రాస్తే 2 సార్లు మిస్ అయింది. సో మరి కరోనా వచ్చిన తర్వాత నేను దీంట్లోకి వచ్చాను. సో కరోనాలో బయట ఏం జాబ్స్ లేవు, ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. ఏం చేశానంటే నేను ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు పార్ట్ టైం ఆటో నడిపిస్తున్న టైంలో, ఎందుకంటే ఫ్యామిలీ చాలా పూర్, మరి ఏం చేయాలి గడవదు అనే ఆ పరిస్థితిలో సో మరి అలా చేయడం జరిగింది. సో పార్ట్ టైంగా ఆటో నడుపుతున్నా, మళ్ళీ తర్వాత చదువుకుంటున్నా. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు రాద్దామని రెడీగా ఉన్నా. కానీ అలాంటి సిచ్యువేషన్లో నాకు ఈ ఆపర్చునిటీ మా గ్రేట్ అప్లైనర్స్ కృష్ణ మేడం, నరేందర్ సార్, గ్రేట్ మెంటర్ ధనలక్ష్మి మేడం, శంకర్ సార్ సపోర్ట్ తోటి సో దీంట్లో రావడం జరిగింది. సో నిలబడడం జరిగింది. సో నేను ఫస్ట్ దీంట్లోకి మీటింగ్ ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్ విన్న తర్వాత కనెక్ట్ అయ్యాను సార్. కనెక్ట్ అయితే సో జాబ్కి బిజినెస్కి తేడా తెలుసుకున్నా, నా డ్రీమ్స్ దీంట్లో ఉన్నాయని తెలుసుకొని సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్లారిటీ తెలుసుకున్నాను. సో ఎందుకంటే బయట నెట్వర్క్ మార్కెటింగ్ నేను ఎక్కడ కూడా వెళ్ళలేదు, కానీ దీంట్లో ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇదే ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం అని డిసైడ్ అయ్యి నేను స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇన్కమ్ నాకు 141 నేను ప్రొడక్ట్ వాడుకున్నందుకు. నేను ఇప్పుడు 5 ఇయర్స్, సెకండ్ కరోనా తర్వాత నేను స్టార్ట్ అయ్యాను 2021లో. 5 ఇయర్స్ అవుతుంది. హైయెస్ట్ చెక్ 2,77,000. నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేను బలంగా నమ్మి డిసైడ్ అయ్యి నేను వర్క్ చేస్తే ఈరోజు నేను 14 లక్షల కార్లు తిరుగుతున్నా సార్. వెన్యూ కార్ తీసుకున్నాను సార్. మరి లైఫ్ చేంజ్ అయిందా లేదా ఇక్కడ? సో కాబట్టి మీరు కూడా గట్టి పట్టుకోండి. లైఫ్ అనేది చేంజ్ అనేది అవుతుంది, 100% అవుతుంది. నమ్మాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ విష్ణు.